హలో ఫ్రెండ్స్, క్యారెట్తో కూడా మామిడికాయ బద్దల్లాగే క్యారెట్ బద్దలు అంటారు. అంటే ముక్కల కింద చేసుకొని ప్రొసీజర్ అంతా చూపిస్తా, చూద్దరు కానీ రండి. ముందు మెంతులు వేసుకొని వేయించుకోవాలి. త్వరగా వేగాలండి. ఆవాలు మెంతుల పొడి కోసం అండి ఇది. ముందు మెంతులు వేయించుకోవాలి. మెంతులు బాగా వేగిన తర్వాత నేను తీసుకున్న ఒక 6 క్యారెట్ ముక్కలని చిన్న చిన్న ముక్కల కింద తరుక్కున్నానండి. 6 క్యారెట్లు తీసుకోవాలి, చిన్న ముక్కల కింద తరుక్కోవాలి. దానికి ఒక చెంచా 1 స్పూన్ మెంతులు తీసుకోవాలండి. 2 స్పూన్స్ ఆవాలు తీసుకోవాలండి. ఆ రెండు కూడా బాగా దోరగా వేయించుకోవాలి. రెండు బాగా దోరగా వేగిన తర్వాత దాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పొడి కొట్టుకోవాలి. మిక్సీ పొడి రెడీ చేసుకుని ఒక పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక 2 నిమ్మకాయలు, మనం తీసుకున్న ముక్కలకి సరిపోయినన్ని రసం కావాలి. 2 నిమ్మకాయలు రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే మూకుల్లో నూనె వేసి ఆ నూనె కాగిన తర్వాత ఇంగువ తాలింపు వేసుకోవాలండి. దానికి ఒక 4 చెంచాల కారం తీసుకున్నానండి. మనం ఏ మిక్సీలో అయితే మెంతుల పొడి పెట్టుకున్నామో అందులోనే కారం కూడా వేసేసుకున్నాను. ఒక 2 స్పూన్ల సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఆ మిక్సీ జార్లో ఆవాలు మెంతులు వేయించిన పొడి, సాల్ట్, కారం ఆ 3 కలిపేసి ఓ పక్కన పెట్టుకోవాలి. ఇంకోవైపు నిమ్మకాయ చెక్కలు 2 నిమ్మకాయలు తీసుకుని రసం పిండుకుని అవి కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన అందులో పసుపు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, దాంట్లో మనం వేయించి రెడీ చేసుకున్న ఆవాలు మెంతుల పొడి, ఉప్పు, కారం, పసుపు ఉన్న మిశ్రమం ఉంది కదండి, అది అందులో కలిపేసుకోవాలి. తర్వాత మనం కాచి చల్లారినటువంటి నూనె, ఇంగువ నూనె కాచి పెట్టుకున్నాం కదండి, ఆ ఇంగువ నూనె కూడా అందులో పోసేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా కలిపేసుకోవాలండి. ఇంగువ నూనె చల్లారితే కానీ నిమ్మరసం పోసుకోకూడదు, చేదొస్తుంది. తర్వాత నిమ్మరసం కూడా పోసేసుకోవాలి. పోసేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి. ఈ పికిల్ చాలా టేస్ట్ ఉంటుందండి. ఆ క్యారెట్ ముక్కలు కరకరలాడుతూ చాలా బాగుంటుంది. తర్వాత ఆవాలు, కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేయించి కలుపుకోవాలండి. మా ఊరిగా మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసే ఉంటారు కదండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది కదా. మా ఇంట్లో అందరికీ కూడా ఈ క్యారెట్ ముక్కల పచ్చడి లేదా బద్దల పచ్చడి ఏదైనా అనుకోవచ్చండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్